ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అరచేతులు ఎర్రగా మారి బొబ్బలెక్కిన లెక్క చేయక శుభ్రముగా స్వామి ప్రాంగణమును తుడిచేవారు కాంతమ్మ తల్లి. పాచి పాచి అని పారలు లేకనే అరచేతులతో ఊడ్చినదా, కొనేటి నీటిని కడవతో మోసి తన చేతులతో కడిగినదా. పాచి పాచి అని పారలు లేకనే అరచేతులతో ఊడ్చినదా, కొనేటి నీటిని కడువతో మోసి తన చేతులతో కడిగినదా. 1982 సంవత్సరం నుండి కూడా వెంకయ్య స్వామి ఆశ్రమమును వేడక స్వామి సేవలో ఉంటూ చీర ఊడినను పట్టించుకోక రవిక చినిగినను తెలుసుకోలేక ఉన్మత్తవస్థలో ఉంటూ చీరను చింపి పీలికలు చేసేది. ఈ నేలంతా ఎర్ర కంకరతో చదును చేసి ఉంది. స్వామి చుట్టూ ప్రహరీ కూడా లేదు. ఆ సమయంలో ఈ కాంతమ్మ తల్లి తన చేతులతో మట్టిని ఊడ్చేది. ఆ సమయంలో తాను ఏదేదో మాట్లాడుకుంటూ తనలో తాను పని చేస్తుంటే 1986 సంవత్సరంలో రాజగోపాల్ రెడ్డి అని ఒక కాంట్రాక్టులో కలిసిరాక తన ఆస్తిని సర్వము పోగొట్టుకొని చివరకు 3 ఎకరములు ఉంటే ఆ మాగాణిని కూడా ఎకరం 6,000 రూపాయల రేటుతో అమ్ముకుని 18,000 రూపాయలు రొక్కమును 3 ఎకరములు అమ్ముకొని స్వామి దగ్గరకు వెళదాము, 40 రోజులు స్వామి దగ్గర నిద్ర చేసి స్వామి చెంతనే ఉండి ఎటైనా ఏ ఊరికైనా దూరంగా పోయి బ్రతుకుతామని గొలగమూడికి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి దేవసేనమ్మ వచ్చినారు. కోనేటి నీటిని 100 కొద్ది బిందెలతో నీరు తెచ్చి ఆ ఆశ్రమం ప్రాంగణం రొచ్చురొచ్చు చేసి బురదమయముగా కాంతమ్మ తల్లి తయారు చేసేది. ఆ రోజులలో ఆ బురదను తన చేతులతో అలుకుతూ కూర్చునేది. ఆశ్రమ కమిటీ వారు కూడా ఏందిరా ఈ పాడుపేడ ఇలా చేస్తుంది అని అనుకునేవారు. ఒక్కొక్క సమయంలో ఆశ్రమ కమిటీ వారు కూడా అమ్మను బాగా తిట్టిపోసేవారు కాంతమ్మ తల్లిని. కానీ ఎవరు ఏమన్నా కూడా తన పని తాను చేసుకునేది కాంతమ్మ తల్లి. ఉదయం లేచినది మొదలు సాయంత్రము దాకా చిమ్మి ఆ చేతులు బొబ్బలు ఎక్కేవి. ఆ తల్లికి ఎర్రబారిపోయేవి అరచేతులు. ఎంత చిత్రమో కానీ తెల్లవారేసరికి అమ్మ 2 చేతులు కూడా మన చేతులు ఉన్నట్లుగా మామూలుగా ఉండేవి. ఎంత విచిత్రమో చూడండి. మరలా నిద్రలేచి తన తాతగారికి, నా పెద్దాయనకు యథాతథముగా పాచియజ్ఞము చేస్తూనే ఉండేది ఆ తల్లి. నా పెద్దాయన, మా పెద్దాయన అంటూ ఎవరైతే అమ్మను దూషించదో వారికి స్వప్న దర్శనము ఇచ్చేది. వారి యోగ్యతను బట్టి వివిధ రూపాలలో దర్శనము ఇచ్చేది భక్తులకు తల్లి. కానీ శపించేది కాదు. హద్దులు మీరిన బిడ్డల్ని అప్పుడప్పుడు మృదువుగా మందలించేది. ఆ తరువాత వారి వస్తువులను జాగ్రత్త చేసుకోమని చెప్పేది. ఒంటిపై మీటరు చీర ముక్క తప్ప ఏమీ ఉంచుకునేది కాదు ఈ మహాతల్లి కాంతమ్మ తల్లి. ఎవరైనా చీర ఇచ్చి కట్టుకోమంటే చిన్న పీలికలు చేసి 1-1.5 మీటర్ గుడ్డను మాత్రమే మొలకు చుట్టుకునేది. ఒక్కోసారి చీర కట్టి 4 చెంగులు పైకి చుట్టి మడిగా అంటారు కదా, అలా మడికట్టు అంటారు కదా, అలా చుట్టుకొని కట్టుకునేది మాణిక్యామ్మ తల్లి ఈ కాంతమ్మ తల్లి. ఈమె దేవత అని
చెప్పుకునే వీలు లేక సంచరించేది. ఎటు చూచిన పిచ్చి కాంతమ్మ అంటుండేవారు. ఆశ్రమమునందు వెంకయ్య స్వామి దగ్గర వంటలు వండే అన్నదానం చేసేవారు కదా ఆ రోజులలో. అలా వంటలు వండే రమణయ్య అనే ఒక అతను అమ్మను ఎరగా చనువుగా చూసుకున్నారు. నా తల్లి నా తల్లి అంటూ ఈ కాంతమ్మ తల్లిని తన తల్లి సమానురాలుగా భావించి ఆమెను తన అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేవాడు ఈ రమణయ్య. ఎంతెందుకు శ్రీ 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 వెంకయ్య స్వామి వారిని ఈ కాంతమ్మ తల్లిలో చూసుకుని మురిసిపోయేవాడు. వెంకయ్య స్వామియే కాంతమ్మ తల్లి అనే భావన రమణయ్యలో ఇమిడిపోయి అమ్మను తన ప్రాణ సమానురాలిగా భావించి అమ్మతో చనువుగా భక్తితో ఉంటూ ఉండేవాడు ఈ రమణయ్య. అమ్మను చూస్తుంటే శ్రీ స్వామి కదలి వచ్చినట్లు తన్మయము చెందేవాడు. వీరు ఈ మధ్యకాలంలో అంటే దైవ సాన్నిధ్యం పొందారు. కాంతమ్మ తల్లి కొన్ని రోజులు ఆశ్రమంలో వాడకానికి కోనేటి నుండి నీరు మోటార్ ద్వారా పైపు వేసి బిందెలకు, కాగులకు, తొట్లకు, పెద్ద డ్రమ్ములకు నీరు పట్టి అన్నము, కూరలు, అక్కడ వంటలకు సంబంధించిన ప్రతి ఒక్క పనికి స్వామివారి శిష్యులు స్నానాలకు నీటిని ఉంచేవారు. ఈ మహాతల్లి మెరుపు వేగముతో ఆ డ్రమ్ములు, కాగుల వద్దకు వచ్చి ఒక్క ఉదుటున దొర్లించి వెల్లువ చేసేసేది. ఎంత పెద్ద డ్రమ్మునైనా అవ్వలీలగా దొర్లించేది. మరికొన్ని సమయాలలో ఇసుక, మట్టి తెచ్చి ఆ నీళ్లలో పోసేది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.